స్క్రీన్ పైన అల్లు అర్జున్ ని పోలీసులు ప్రశ్నల వర్షంతో సంధిస్తున్నారు. అల్లు అర్జున్ 2 గంటల పాటుగా అల్లు అర్జున్ విచారించారు పోలీసులు. ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ పూర్తయినట్టు తెలుస్తోంది. సుమారుగా 2 గంటల పాటుగా అనేక ప్రశ్నలు, 50కి పైగా ప్రశ్నలు, దానికి ఇంటర్లింకింగ్ గా మరిన్ని ప్రశ్నలు, కొన్ని వందల ప్రశ్నలతో అల్లు అర్జున్ సంధించారు. 10 నిమిషాల వీడియో ఫుటేజ్ ని పోలీసులు విడుదల చేసిన 10 నిమిషాల ఆ వీడియో ఫుటేజ్ ని చూపిస్తూ అల్లు అర్జున్ ని పదే క్వశ్చన్ చేశారు. అయితే అల్లు అర్జున్ ని ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది అని క్వశ్చన్ చేస్తే తనకు మౌనంగా ఉన్నారట. ఇక్కడ చూడొచ్చు అల్లు అర్జున్ థియేటర్ లో ఆ రోజు ప్రీమియర్ షోకి వచ్చిన నేపథ్యంలో సీసీటీవీ దృశ్యాలు ఇవి, సంధ్యా థియేటర్ రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఎంత తొక్కిస్తున్నాడు. ఎస్, గ్రిల్స్ విరిగిపోయింది. ఇక్కడే గ్రిల్స్ విరిగిపోయి మీరు చూడొచ్చు. ఐరన్ గ్రిల్స్ పూర్తిగా విరిగిపోయాయి. ఇది లోయర్ బాల్కనీకి వెళ్ళేటువంటి విజువల్స్, లోయర్ బాల్కనీకి వెళ్ళేటువంటి రూట్ ఇది. రేవతి మృతికి కారణమైనటువంటి తొక్కిసలాట ఇక్కడే. గ్రిల్స్ విరిగిపోయాయి మీరు చూడొచ్చు. అక్కడ సామర్థ్యానికి మించి అటు ఇటుగా పరుగులు పెడుతున్నారు. ఒకవైపుగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి బౌన్సర్లు అక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ బౌన్సర్లు చేతిలో కర్ర పట్టుకొని అభిమానులపై దాడి చేస్తున్నారు. అల్లు అర్జున్ బౌన్సర్లు అక్కడ ఉన్నారు, చేతిలో చాలా పెద్ద కర్ర చూడొచ్చు. బౌన్సర్లు, ప్రైవేట్ బౌన్సర్లు దాడి చేస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు బౌన్సర్లు. అక్కడ ఉన్నారంతా కూడా వెనక్కి నెట్టేసిన వారంతా కూడా అల్లు అర్జున్ బౌన్సర్లే. లోయర్ బాల్కనీకి వెళ్ళేటువంటి ఎస్ చూడొచ్చు. ఎస్, రేవతి అప్పటికే మరణించేసింది. To join the investigation, but somehow the state police is denying my right. They are coming in between the administration of justice and also between the accused. I have every right. I feel this the government, this constitution and the framework of law has given me as an advocate to see the proceedings. I am not here to disturb them, but I can see the proceedings. దాని గురించి వచ్చాను. somehow I have my own suspicion about the interrogation, so I will move high court on probably tomorrow is holiday, so I will move on one of these days to get a proper permission and reinterrogate from the beginning onwards, and I will continue with the journey of this case for the What suspicion do you have? No, because they are not allowing me. They are allowing me. Their bouncers are attacking me. They are doing manhandling on me. Why? వాళ్ళు నా మీద మ్యాన్హాండింగ్ చేయడానికి వచ్చారు వాళ్ళ బౌన్సర్స్. అందుకని నేను పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ కేసు పెడతాను, ఇంకో కేసు. వాళ్ళ బౌన్సర్స్ మీద, ఆ ఏజెన్సీ మీద. Why? What happened? Why? No, I am an advocate. I have impleaded in that case. Okay. I have every right to witness the proceedings. Okay. లేదు అనుకుంటే డైరెక్షన్ తెచ్చుకుంటాను. నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ కూర్చోబెట్టి మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి. బట్ హూ ఇస్ ద ప్రైవేట్ ఏజెన్సీస్ త్రో మీ అవుట్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్ లో హ్యావ్ దే హైడ్ ద పోలీస్ స్టేషన్? హ్యావ్ దే టేకెన్ ద రెంట్? పోలీస్ స్టేషన్ రెంట్ తీసుకున్నారా? He is only just an accused. No, they are not allowed. No, they are not told any reason. They are asking to talk to the higher ups. Did you ask the police? That's what they are not even giving the number of DCP or somebody. So who is And it is not my job. They should inform me. They should inform me, and I should be the process of that investigation also. What would be the next move? Are you I am going to again get the direction from the High Court. See, sir, how are you connected For to a this complete. case? How are you connected? We have impleaded. Huh. We have impleaded in the false petition. Okay. False petition implead అయ్యాను. False petition implead అయ్యాను. నేను ఇక్కడికి వచ్చాను అది ప్రొసీడింగ్స్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్ చూడటానికి. నా దగ్గర కొంచెం సమాచారం ఉన్నది, నేను చెప్పలేను కదా మీడియాలో. ఒక సబ్జుడిస్ కేసులో చెప్పాలి, పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాలి. వచ్చింది అక్యూజ్డ్, విఐపి కాదు. విఐపి స్టేటస్ ఏం లేదు. ఆయన జడ్జ్ సెక్రటరీ లేడు. కామన్ గా మ్యాన్ గా ఒక అక్యూజ్డ్ మర్డర్ కేసు వచ్చాడు, అంతకని ఏం లేదు కదా. ఓకే, నేను మీడియాని అడ్రస్ చేస్తున్నాను. నా పని వాళ్ళందరూ అక్కడ తీసుకొస్తారా? చెప్పండి. చూశాడు కదా. రైట్, మనం చూస్తున్నాం చిక్కడపల్లి పిఎస్ దగ్గర కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన తనని లోపల వెళ్ళడం లేదు. తన అక్యూజ్ గా వచ్చిన అల్లు అర్జున్ సంబంధించి
వాదనలు వింటుంటే ఆ వాదనని అక్కడ జరిగేటువంటి ఆ సిచ్యువేషన్ని ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని చూడడానికి తను అనుమతించలేదు. నేను పిటిషన్ వేస్తేనే ఇటు దాకా వచ్చాను, నేను రేవంత్ తరపున పిటిషన్ వేస్తానంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. ఆయన పోడూరు శ్రీనివాస్ రెడ్డి బహుశా ఆయన పేరు, అడ్వకేట్ హైకోర్టు నుంచి. సో ఆయన బయట మీడియాతో మాట్లాడుతున్న సందర్భం మనం చూసాం. సో ఇంకా కూడా చిక్కడపల్లి పోలీస్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. ఎస్, ఒకసారి మనం ఆ రోజు జరిగిన ఘటన, ప్రీమియర్ షో రోజు జరిగిన ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలను చూద్దాం. ఒకసారి మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తారు. రేవతి మరణానికి గల కారణమైనటువంటి తొక్కిసలాట విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్, ఇక్కడ చూడండి గ్రిల్స్ ఉన్నాయి. ఇది లోయర్ సంధ్యా థియేటర్ 70mm వెళ్ళేటువంటి లోయర్ బాల్కనీకి వెళ్ళేటువంటి ఆ గేట్. ఇది అక్కడ గ్రిల్స్ ఉన్నాయి చూడండి. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఒక్కసారిగా పరుగులు తీయడంతో లోయర్ బాల్కనీకి వెళ్ళేటువంటి ఆ గ్రిల్స్ విరిగిపోయాయి. ఆ గ్రిల్స్ విరిగిపోవడంతో ఇక్కడే తొక్కిసలాట ఎదురైంది. స్టెప్స్ ఉన్నాయి ముంగట, అందరూ కూడా వేగంగా ముందుకు తూసుకురావడంతో స్టెప్స్ లో చాలా మంది కింద పడిపోయారు. ఇక్కడ మీరు చూడొచ్చు కింద పడిపోయిన వారి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఎస్, కింద పడిపోయారు, చాలా మంది కింద పడిపోయి తొక్కిసలాటలో అవుతున్నారు. కింద పడిపోయిన వారిని కొంతమంది లేపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకసారిగా బౌన్సర్స్ ఎంట్రీ ఇచ్చి చాలా పెద్ద కర్రతో బౌన్సర్లు కూడా తొక్కిస్తాడు. అల్లు అర్జున్ ప్రైవేట్ బౌన్సర్ వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ బౌన్సర్లు కింద తొక్కిసలాట జరిగిన సమయంలో అందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లాఠీతో వారిని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, వెనక్కి నెట్టేస్తున్నారు. ఒకవైపుగా వెనకాల నుంచి ముందుకు నెట్టడం, ఇక్కడ ఇటువైపుగా అల్లు అర్జున్ బౌన్సర్లు వెనక్కి నెట్టడం. ఈ క్రమంలో చాలా మంది అక్కడ ఇరుక్కుపోయారు. ఒకవైపుగా గ్రిల్ విరిగిపోయింది, మధ్యలో తొక్కిసలాట జరిగింది. పోలీసు కూడా ఎంట్రీ ఇచ్చారు. బహుశా అక్కడ కనబడుతున్న వ్యక్తి రాజు నాయక్, ఆయన SHO చిక్కడపల్లి. ఆయనే SHO చిక్కడపల్లి రాజు నాయక్. ఈ సమయంలో మీరు చూడొచ్చు 12/4/2024 ఈ సమయంలో జరిగిందని. వెడ్నెస్డే అక్కడ 20 అంటే 8 o'clock 8:49 జరిగింది. 8:49లో జరిగిన సంఘటన ఇది. రేవతి మరణానికి కారణమైన తొక్కిసలాట ఇది. ఒకవైపుగా వెనక నుంచి ఫ్యాన్స్ నెట్టడం, ముందు వైపు నుంచి బౌన్సర్లు వెనక్కి నెట్టడం. ఒక 20 నిమిషాల తర్వాత మనం చూద్దాం. 20 నిమిషాలతో ఎస్, ఇక్కడ చూడండి 21 అంటే ఎగ్జాక్ట్గా ఒక ½ an hour 40 minutes టైంలో రేవతి అప్పటికే ఈ తొక్కిసలాట కారణంగా మరణించింది. రేవతిని పోలీసులు బయటికి తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, చూడొచ్చు ఇక్కడ రేవతిని పోలీసులు ఇతర ఫ్యాన్స్ సహాయార్థం బయట తీసుకొస్తున్నారు. SHO రాజు నాయక్ పక్కనే ఉన్నాడు. రేవతిని బయట తీసుకొచ్చి మనం ఇక్కడ చూస్తున్నాం. 21 అంటే 9:15 జరిగింది. ఇది వరకు విజువల్లో 20 అంటే 8:40 జరిగిన దృశ్యాలు మనం చూస్తాం. ఇప్పుడు కేవలం ½ an hour 40 minutes లోనే రేవతి మరణించింది. పోలీసులు రేవతిని ఇతరుల ఫ్యాన్స్ల సహాయంతో బయటికి తీసుకొస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. బయటికి ఆవిడని తీసుకొని వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అప్పటికే పూర్తిగా ఆవిడ స్పృహ తప్పిపోయింది, మరణించేసింది. బయటకు వచ్చి ఎంత CPR చేసినా, ఎంతగా ప్రయత్నం చేసినా కూడా ఆవిడ ప్రాణాలు కాపాడలేకపోయారు. అయితే ఇక్కడ మనం చూస్తే కేవలం 40 నిమిషాల సమయంలోనే ఈ తొక్కిసలాటే, ముందుగా మనం చూసినటువంటి ఆ తొక్కిసలాటే రేవతి మరణానికి కారణమైంది. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. అల్లు అర్జున్ బౌన్సర్ యొక్క అత్యుత్సాహం కూడా మనం చూస్తున్నాం. చాలా మంది ఫ్యాన్స్ ముందుకు వస్తుంటే వారు వెనక నుంచి ఫ్యాన్స్ నెడుతున్నారు, ముందు నుంచి ఈ లోపలికి అలో చేయకుండా అల్లు అర్జున్ అభిమానులు కూడా వెనక్కి నెట్టేస్తున్నారు. సో ఈ తొక్కిసలాటే రేవతి మరణానికి కారణమైంది. CCTV దృశ్యాలు జస్ట్ ఒకసారి అడ్వకేట్ పోడూరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నారు చూద్దాం. ప్రూవ్ చేయడానికి ఇప్పుడు సమాజంలో తను మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, రాగానే జైలు నుంచి రాగానే అది తప్పు. రెండోది మళ్ళీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని, అది తప్పు చేశాడు. నేను ఇప్పుడు వచ్చి ఏమంటున్నాను, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను SHOకి ఫిర్యాదు చేయవలసింది ఏంది, కంప్లైంట్ చేయవలసింది ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్గా అతని బెయిల్, ఇంటరీమ్ బెయిల్ సస్పెన్షన్, ఎందుకంటే అతను బెయిల్ 21 జనవరి దానికి ఉన్నాడు. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ మోడ్లో వచ్చాను. ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి సీన్ ఆఫ్ అఫెన్స్ రీక్రియేషన్ చేసి అతని బెయిల్ క్యాన్సలేషన్ బికాజ్ హీ హాజ్ వయలేటెడ్ బెయిల్ కండిషన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇమ్మీడియట్గా ఇవాళ చేసే మొత్తం కూడా హీ షుడ్ ప్రిపేర్ ఏ కేస్ డైరీ to prove that violation of bail conditions, so that press ను అడ్రస్ చేయటము, చెంచల్ కూడా జైలు నుంచి రాగానే ప్రెస్ ని అడ్రస్ చేయటము, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి విట్నెస్ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయటము. నిన్న గుర్తుంచుకోండి, నిన్న వాళ్ళ పిల్లనిచ్చిన మామ he has gone and met the AICC ఇన్ఛార్జ్. అంటే ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇక మనకు న్యాయం ఎక్కడి దొరుకుతుంది. కాబట్టి ఇతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, నాలుగోడ మధ్య ఉంచాలి. బికాజ్ హీ హాజ్ వయలేటెడ్ గోల్డెన్ రూల్స్ అంటాము, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఇదే చెప్పడానికి వచ్చాను. అతను ఇమ్మీడియట్గా మీరు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసి అని న్యాయ పోరాటము
30వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 31 నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ అది జీవో చూడంగానే ఏది అది డీజీపీ గారికి, తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆ మెమో 29 కాల్ఫర్ చేయండి, అది ఇలాంటి షోస్ పెట్టొద్దు అని. సరే, అది వేరే కేసు, అది నడుస్తుంది. మొన్న 17వ తారీఖు వాళ్ళు కౌంటర్ వేశారు, తర్వాత 30వ తారీఖు హియరింగ్ ఉంది, అది వేరే కేసు. కానీ ఇక్కడ ఈ సత్య థియేటర్లో సంఘటన జరిగినాక స్టాంపేడ్లో అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుంటే నేనే మళ్ళీ 5వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాను. మళ్ళీ 6వ తారీఖు 7వ తారీఖు అట్లా అరెస్ట్ అల్లు అర్జున్ అంటే అప్పటిదానికి సరే, ఇప్పుడు ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ప్రాబబుల్లీ ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం తెప్పించుకున్నాక స్టేట్మెంట్ చేశారు. కానీ మొదటి నుంచి నా ప్రయత్నము ఆ ఫ్యామిలీకి, సరే నన్ను ఆ ఫ్యామిలీ తప్పర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే 25 లక్షలు ఇస్తా అన్నాడు, ఈవిడవడబ్బా మధ్యాహ్నం వచ్చి మాకు వచ్చే పైసలు పోతున్నాయని కాదు, ప్రభుత్వంతో ఇప్పిస్తాము అని నేను అందరితో మాట్లాడాను. ఇటు పొలిటీషియన్స్ తోటి, రాజకీయవేత్తలతోటి, సామాజికవేత్తలతోటి, మహిళా సంఘాలతో అందరితో మాట్లాడితే ఫస్ట్ వారం 10 రోజులు తెలంగాణ మొత్తం సమాజం మౌనంగా ఉంది. నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాను ఆ మౌనాన్ని వీడటానికి. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మనకి వచ్చిన స్టేట్ ఫార్మేషన్ ప్రజా దినాలని, దాని తర్వాత అప్పుడు గవర్నమెంట్ మూవ్ చేసింది. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, he has violated bail conditions clearly, so he should be police has to move for cancellation of bail. మూవ్ చేసి అతన్ని మళ్ళీ కస్టడీ, ఈ విధంగా పిలిచి సంబంధాలు కాదు, ఇక్కడ క్లియర్గా వినండి, అతన్ని మళ్ళీ బెయిల్ క్యాన్సలేషన్ చేసి దాంట్లోకి తీసుకొని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. నా డిమాండ్ ఈస్ టు డూ అల్లు అర్జున్ కస్టోడియల్ ఇంటరాగేషన్. అవునండి, బెయిల్ క్యాన్సలేషన్ మూవ్ చేయాలి. పోలీసులకు పౌరులు చెప్పాలి. ఇప్పుడు విక్టిమ్స్ చెప్తున్నాము, ఇక్కడ ఏం జరుగుతుందని దాని గురించి వచ్చాను. మీరు ఎందుకు వచ్చారు? మీరు డ్యూటీ చేయడానికి వచ్చారు, నేను నా డ్యూటీ చేయడానికి వచ్చాను అంతే. ప్రతి పౌరుడు డ్యూటీ చేయడానికి. అల్టిమేట్ గా ఈ దేశంలో న్యాయం అనేది నిలబడాలి. స్వచ్ఛమే జయతి, స్వచ్ఛమే జయతి, స్వచ్ఛమే జయతి. రైట్, కస్టోడియల్ ఎంక్వైరీ చేయాలి. ఆయన బెయిల్ రూల్స్ కి విరుద్ధంగా ఉల్లంఘించారు, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన అరెస్ట్ అయిన మరుసటి రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, తర్వాత బెయిల్ రూల్స్ విరుద్ధంగా ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సమావేశం చూసాం. మొన్న అసెంబ్లీ సెషన్స్ తర్వాత కూడా అల్లు అర్జున్ మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో మాటలు కూడా చూసాం. రెండు కూడా బెయిల్ రూల్స్ కి విరుద్ధంగా ఉన్నాయి, ఉల్లంఘించారు. కాబట్టి వెంటనే ఆయన బెయిల్ రద్దు చేసి తిరిగి పోలీస్ కస్టడీకి ఇచ్చి కస్టోడియల్ ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు పోడూరు శ్రీనివాస్ రెడ్డి. ఆయన హైకోర్టు అడ్వకేట్. సో నేనే చాలా కీలకంగా ఉన్నాను, ప్రభుత్వం తరఫున అటు విధంగా నేను మాట్లాడాను, ఇటు విధంగా మాట్లాడని చెప్తున్నారు ఆయన. మరి ఆయన అక్కడ రావడం పైన మీడియా కూడా క్వశ్చన్ చేసింది, మీరు ఎందుకు వచ్చారని క్వశ్చన్ చేస్తే నేను మొదటి నుంచి కూడా ఈ విషయంలో చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీయింగ్ అన్ అడ్వకేట్ నేను ఇక్కడికి వచ్చి నేను అల్లు అర్జున్ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చూడాలనుకుంటే పోలీసు అనుమతించలేదు. అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు, అల్లు అర్జున్ బౌన్సర్స్ ఉన్నారు. అక్కడ పోలీసు స్టేషన్ ఏమైనా వాళ్ళు హైర్ చేసుకున్నారా, ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారంటూ ఆయన బయటకు వచ్చి చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడిన సందర్భం చూసాం. ఇక్కడ మీరు చూస్తే కనుక అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి వెళ్ళిన తర్వాత తొక్కిసలాట ఘటనలో రేవతి మరణానికి కారణమైనటువంటి తొక్కిసలాట చూసాం. చూడొచ్చు, ఇక్కడ రేవతి మరణానికి కారణమైన తొక్కిసలాట దృశ్యాలు చూస్తే కనుక 20:40 అంటే సుమారుగా 8 గంటల 15 నిమిషాలు, 8 గంటల 20 నిమిషాల సమయంలో ఆ ఘటన చోటు చేసుకుంటే ఎగ్జాక్ట్గా 40 నుంచి 50 నిమిషాల సమయంలో రేవతి అప్పటికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఆవిడ మరణించినట్టుగానే మనకు కనబడుతోంది. ఆ తర్వాత బయటకు వచ్చి ఆ దృశ్యాలు చూస్తున్నాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, ఇందాక అక్కడ మాట్లాడినటువంటి అడ్వకేట్ ఎవరు, ఆయన అక్కడ ఎందుకు వచ్చారు, ఆయన ఎవరి తరఫున అక్కడికి వచ్చారు, ఎందుకు ఆయన ఇన్వెస్టిగేషన్ ని తప్పుపడుతున్నారు, అట్ ది సేమ్ టైం ఆ ఇన్వెస్టిగేషన్ చూడాలని కోరుకుంటున్నారు? రైట్, ప్రస్తుతం మీడియాతో మాట్లాడిన హైకోర్టు అడ్వకేట్ ఆయన రేవతి తరఫున పిటిషన్ వేయడానికి వచ్చారు. ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ విరుద్ధంగా ఏదైతే రూల్స్కి విరుద్ధంగా పెట్టారంటూ కూడా దాన్ని వెంటనే కొట్టివేయాలంటూ ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడుతూ తన లోపలికి అలో చేయలేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోవైపు అల్లు అర్జున్ విచారణ కూడా దాదాపు 2.5 గంటల నుంచి అవుతుంది. ఒకవైపు అన్అఫిషియల్గా అయిపోయిందని ఒకవైపు చెప్తున్నప్పటికీ అఫీషియల్గా మాత్రం ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. అక్కడికి వచ్చిన అడ్వకేట్ ఏం కోరుకుంటున్నారు? రేవత్ తరపున పిటిషన్ వేయడం అంటే ఎక్కడ వేశారు పిటిషన్? ఆయన రేవత్ తరపున ఆల్రెడీ ప్రభుత్వం వాదనలు వినిపిస్తోంది కాబట్టి ఈ శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు?
రైట్, ఆయనే ఖచ్చితంగా రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏదైతే అల్లు అర్జున్ బెయిల్ ఒకవైపు మధ్యంతర బెయిల్ ఉన్నప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ ఆయన వాదనలు చెప్తున్నారు. ఆయన లోపలికి వెళ్ళి ఖచ్చితంగా దీన్ని హైకోర్టులో పిటిషన్ వేస్తానని చెప్తున్నారు. అయినప్పటికీ లోపలికి వెళ్ళి నేను దీనికోసం హైకోర్టులో ఏమని పిటిషన్ వేశారు? ఆయన హైకోర్టులో పిటిషన్ ఏమని వేశారు? రైట్, బెయిల్ రూల్స్ కి విరుద్ధంగా అల్లు అర్జున్ వ్యవహరించారు. ఒకవైపు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని ప్రభావితం చేశారు అనే యాంగిల్లో ఆయన వేశారని చెప్పారు. అండ్ ఇంకోవైపు ఏదైతే అల్లు అర్జున్ ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషన్ ఉందో అది తీసుకోకుండా ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చే విధంగా చేయాలంటూ ఆయన చెప్పారు. మొత్తం మీద ఆయన వచ్చినప్పటికీ లోపలికి ఎలా చేయకపోవడంతో ఆయన కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోవైపు అల్లు అర్జున్ సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. ఒకవైపు అనఫిషియల్ గా పూర్తయినప్పటికీ కూడా అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు. మొత్తం ఏదైతే సంధ్య థియేటర్ ఘటన ఆధారంగా చేసుకొని ఇప్పటికే పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ ప్రశ్నల వర్షంలో బన్నీ మాత్రం సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బన్నీ ఏ టైంకి వెళ్లారు, ఏ టైంకి వచ్చారు, అదేవిధంగా రేవతి మరణించిందని నీకు ఏ టైంకి తెలిసిందన్నప్పుడు కూడా అల్లు అర్జున్ కొంచెం సైలెంట్ గా ఉన్నట్టుగానే తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఒక బిగ్ డే అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద లోపల సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో డీసీపీతో పాటు అదేవిధంగా చిక్కడపల్లి ఏసీపీ నోటీసులో అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తాము, విజిటింగ్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఇన్ ఆర్డర్ టు అసెర్టైన్ ద ట్రూ ఫ్యాక్ట్స్ అంటూ కూడా చాలా క్లియర్ గా అల్లు అర్జున్ కి ఇచ్చిన నోటీసులో మెన్షన్ చేశారు. సో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఎంతగా ఉంది? ఎస్, ఖచ్చితంగా ఒకవైపు అల్లు అర్జున్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎక్కడ కూడా పోలీసులు సాటిస్ఫైడ్ గా ఉన్నట్టు కూడా తెలియటం లేదు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు అల్లు అర్జున్ దగ్గర సమాధానం లేదనే తెలుస్తుంది. సంధ్య థియేటర్ ఘటనలో మీరు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టి నాకు ఈ దీంతో ఎవరికి ఏం సంబంధం లేదు, ఎవరిది ఇలా ఇన్వాల్వ్మెంట్ లేదని ఎందుకు చెప్పారని కూడా ఇవన్నీ ఆన్సర్స్ ఇవన్నీ క్వశ్చన్స్ అడగడంతో బన్నీ సైలెంట్ గా ఉన్నారు. దీంతో పోలీసులు సాటిస్ఫైడ్ గా లేరు. ఖచ్చితంగా సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళి రీకన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలోనే ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే విచారణ ముగిసిన అనంతరం సంధ్య థియేటర్కి తీసుకెళ్తారా, నేరుగా ఇంటికి తీసుకెళ్తారా అనేది కూడా ఒక సస్పెండ్ కొనసాగుతుంది. మార్నింగ్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ వెహికల్స్ ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి. విచారణ మాత్రం లోపల ఇంకా జరుగుతున్నట్లనే సమాచారం అందుతుంది. పోలీసులు యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా అలర్ట్ ఆ విధంగా ఉన్నారు. మొత్తం మీద ఒకవైపు చుట్టూ బారిగేట్స్ ఏర్పాటు చేశారు. కానీ అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ లోపల కూడా ప్రైవేట్ బౌన్సర్లు ఉన్నారు, అల్లు అర్జున్ బౌన్సర్లు ఉన్నారు. వారేమైనా ఈరోజు పోలీస్ స్టేషన్ ని హైర్ చేసుకున్నారా? వాళ్ళెందుకు లోపల ఉన్నారు? దౌర్జన్యంగా బయటకు పంపిస్తున్నారు. అవసరమైతే నువ్వు ఏసీపీ లేదా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కన్విన్స్ చేసి బయటకు పంపించాలి. కానీ వీళ్ళెవరు బయటికి దౌర్జన్యంగా పంపించడానికి మాట్లాడుతున్నారు. ఇంకా అల్లు అర్జున్ బౌన్సర్ స్టేషన్లో కూడా ఉన్నారా? ప్రైవేట్ బౌన్సర్ అలో చేస్తారా స్టేషన్లోకి? రైట్, మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఎవరైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళు లోపల అల్లు అర్జున్ సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరు కూడా లోపల లేరు. కేవలం ఎవరైతే తన లీగల్ టీం అల్లు అర్జున్ అల్లు అరవింద ఉన్నది. కానీ ఎలాంటి వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రం లోపల లేరు. వీళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు మాఫ్టీలో ఉన్నారు. వాళ్ళు లోపలికి అలౌ చేయలేదు. దీంతో ఆయనే అక్కడ ఒక రాదంతం చేశారు. నన్ను ఎవరిని లోపలికి అలౌ చేయటం లేదు. ఒకవైపు డీసీపీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా కూడా ఎవరు నన్ను ముందుకు వెళ్ళటం లేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్ పైన నాకు ఆధారాలు ఉన్నాయి. వాటిని బయట పెడతా, కానీ నన్ను లోపల కలవడానికి వెళ్ళనీయటం లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీసులు ఉంటారో మనం ఆ రోజు సంధ్య థియేటర్ ఘటనలో ప్రీమియర్ షో రోజు ఏం జరిగింది మనం చూస్తున్నాం. తొక్కిసలాట ఘటనలకు సంబంధించి ఆ సీసీటీవీ విజువల్స్ చూస్తున్నాం. ఒకసారి తొక్కిసలాట ముందు విజువల్స్ చూద్దాం. అంటే ఒకసారి 7 గంటల సమయంలో ఫ్యాన్స్ ఎలా వచ్చారు ఇక్కడ చూడండి. ఇక్కడ సమయం 8:45 కావస్తోంది. అంటే సుమారుగా ఆ సమయానికి చూడండి ఇక్కడ తొక్కిసలాట రకం జరిగింది. మనం పక్కన వైపుగా చూడొచ్చు. గ్రిల్స్ ఉన్నాయి. గ్రిల్స్ పూర్తిగా విరిగిపోయాయి. గ్రిల్స్ విరిగిపోయి కింద కొంతమంది ఫ్యాన్స్ పడున్నారు. చూడొచ్చు కింద కొంతమంది పడున్నారు. ముందుగా ఒక్కసారిగా రాగానే స్టెప్స్ ఉన్నాయి. అందరూ చాలా మంది కింద పడిపోయారు. వారిని లేపేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. బహుశా అందరు కలిసి వచ్చి ఉంటారు. అక్కడ చూడండి అక్కడ ఇరుక్కుపోయారు. చాలా మంది ఇరుక్కుపోయారు. ఒక్కసారిగా బౌన్సర్స్ ఎంట్రీ ఇచ్చారు. వెనకాల నుంచి ఫ్యాన్స్ ముందుకు తోయడం, ఇటువైపు నుంచి బౌన్సర్స్ వెనక్కి తోయడం. ఇక్కడ తొక్కిసలాట జరిగింది. ఇదే స్థాయిలో కొన్ని అక్కడ స్థాయికి మించి లోయర్ బాల్కనీకి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వెళ్ళడంతో కొన్ని నిమిషాల్లోనే ఇక్కడ సమయం ఎగ్జాక్ట్గా 8:49 కావస్తోంది. ఒకసారి 20 నిమిషాల తర్వాత మనం చూద్దాం. 20 నిమిషాల తర్వాత ఏం జరిగిందని చూస్తే కనుక 20 నిమిషాల తర్వాత ఆల్రెడీ 9:15
కేవలం 20 నిమిషాల సమయంలోనే రేవతి మరణించి బయటకు వచ్చింది. రేవతి ఆల్రెడీ తొక్కిసలాట కారణంగా మరణించింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. సిపిఆర్ చేస్తూనే అక్కడ ఉన్నటువంటి SHO రాజు నాయక్ ఎవరైతే ఈరోజు అల్లు అర్జున్ నోటీసులు జారీ చేశారో ఆయనే ప్రత్యక్ష సాక్షిగా అక్కడ ఉన్నారు. ఆయన ఆ రేవతిని బయటికి తీసుకొస్తున్న సమయంలో ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్ రేవతిని రేవతిని బయటికి తీసుకొచ్చే దృశ్యాలు మనం చూస్తున్నాం. కొంతమంది ఫ్యాన్స్ సహాయంతో SHO రాజు నాయక్ రేవతిని బయటికి తీసుకొస్తున్నారు. మనం చూడొచ్చు రేవతిని ఒకవైపు చేతులు నలుపుతూనే సిపిఆర్ చేస్తూనే బయటికి తీసుకొస్తున్నారు. కేవలం 20 నిమిషాల్లోనే అక్కడ తొక్కిసలాట కారణంగా లోవర్ బాల్కనీలో పెద్ద ఎత్తున జనం గుమికూడారు, ఫ్యాన్స్ గుమికూడారు. పెద్ద ఎత్తున అక్కడ ఫ్యాన్స్ అంతా కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి ఆల్రెడీ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడ ఆల్రెడీ మరణించేసింది. బయటికి తీసుకొస్తున్నారు. బహుశా శ్రీతేజ్ కూడా తల్లితో పాటే ఉన్నారు కాబట్టి లోపలే లోయర్ బాల్కనీలోనే శ్రీతేజ్ ఉన్నారు. ప్రస్తుతం రేవతిని బయట తీసుకొచ్చే దృశ్యాలు చూస్తున్నాం. ఈ సమయంలో శ్రీతేజ్ కూడా బయటే ఉన్నారు. వెంటనే కొంతమంది శ్రీతేజ్ కూడా బయట తీసుకొచ్చారు. శ్రీతేజ్ కూడా సిపిఆర్ చేశారు. ఎస్ మొదటి ఘటన ఇది. ఒక్కసారిగా అప్పర్ బాల్కనీలోకి రేవంత్ అక్కడికి అల్లు అర్జున్ చేరుకున్నారు. అల్లు అర్జున్ చేరుకొని అక్కడ అప్పర్ బాల్కనీ వెళ్ళిపోయారు. బౌన్సర్ సహాయంతో అల్లు అర్జున్ పైకి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ చూసేందుకు సినిమా చూసేందుకు సామర్థ్యానికి మించి ఫ్యాన్స్ అక్కడ చేరుకున్నారు. లోయర్ బాల్కనీ గ్రిల్కి సంబంధించి అంతా కూడా తోసుకుంటూ రావడంతో గ్రిల్ విరిగిపోయింది. మొదటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. కారణమైనటువంటి తొక్కిసలాట ఎంత స్థాయి చూడండి. అక్కడ కనీసం ఏమాత్రం కూడా స్పేస్ లేదు. ఒకవైపు వెనక నుంచి ఫ్యాన్స్ నెట్టడం, ముందు వైపు నుంచి బౌన్సర్స్ ఫ్యాన్స్ వెనక్కి పంపించడం. అయినా కూడా ఫ్యాన్స్ వినకుండా లోయర్ బాల్కనీకి వెళ్ళేందుకు ప్రయత్నం చేయడం. పక్కనే ఇంకో ఘటన చూస్తున్నాం. కేవలం 20 నిమిషాల సమయమే. 20 నిమిషాల సమయంలోనే రేవతి ఈ తొక్కిసలాట కారణంగా ప్రాణం కోల్పోయింది. ఆ తర్వాత బయటికి ఫ్యాన్స్ సహాయంతో SHO రాజు నాయక్ ఆవిడ బయట తీసుకొస్తున్నారు. ఎస్ ఆ విజువల్స్ చూడొచ్చు. ఎంత ఘోరమైన విజువల్స్ అంటే 20 నిమిషాల సమయంలోనే ఇక్కడ తొక్కిసలాట ఒక మహిళ ప్రాణం కోల్పోయింది. మహిళ ప్రాణాలు కోల్పోయి తన కుమారుడు కూడా అపస్మారక స్థితిలో అక్కడ వెళ్ళిపోయాడు. మొదట మహిళని బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీతేజ్ని కొద్దిసేపు తర్వాత బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి మొదట కేవలం రేవతిని బయట తీసుకొచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ సీన్ మొత్తాన్ని కూడా ఆ సంధ్య థియేటర్ సిబ్బంది ఒకరు చెప్పారు. ఆయన ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ జరిగినటువంటి సీన్ ని పంచుకున్నారు. ఎక్స్క్లూజివ్ గా ఆయన మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. అసలు అల్లు అర్జున్ వచ్చే ప్లేస్ టైం కాదు అది. అసలు ఎప్పుడు మార్నింగ్ వస్తాడు. ఏ హీరో అయినా మార్నింగ్ వస్తాడు. అసలు ఆ నైట్ షో అసలు ఆయన రావడం తప్పది. చాలా ఆయన రావడం పెద్ద విషయం అయింది తెలుసా. ఎంత అసలు ఏడైతే కింద పడిపోయినారు ఒక్కొక్కరు ఆడ అంతా పడిపోయినారు. ఒక 30-40 మంది పడిపోయినారు. బాన్సర్ బి ఎక్కువ అంటే బాన్సర్ బి దమ్మ అయిపోలేదు. ఆయన వాటర్ తెచ్చేయడం, వాటర్ కింద నుంచి పైన తీసుకొచ్చి మేము ఇచ్చినాం. అల్లు అర్జున్ పైన ఉండే ఆయన సినిమా చూసుకుంటే ఆయన సంతోషంలో ఆయన ఉన్నాడు. కింద ఏమి జరిగిందో తెలియదు. అంటే పోలీసులు చెప్పారని చెప్తున్నారు. పోలీసులు చెప్పినా రాలేదు కిందకైనా రాలేదు. సో ఇది ఆడ ఏంటంటే ఆయన వచ్చే ప్లేస్ కాదు. అసలు కిందికి రానికి ఆయనకి ఇబ్బంది అవుతుంది. అంత పబ్లిక్ ఉండిపోయింది. మేము ఎట్ల మీద మొత్తం ఉండిపోయింది. ఇప్పుడు మహిళ చనిపోయిన తర్వాత కూడా రోడ్ షో చేస్తారా? చేతులు బయటపోవడం పోలీసు వాళ్ళు చేసినారు. లాఠీ చార్జ్ చేసినారు. ఎస్ ఒకసారి ఇక్కడ చూడండి. ఆయన చెప్పే మాటలు వినండి. సేమ్ టైం ఇక్కడ జరిగిన దృశ్యాలు చూడండి. ఎగ్జాక్ట్ గా చెప్పింది జరిగింది. తొక్కిసలాట జరిగింది. గ్రిల్స్ విరిగిపోయాయి. గ్రిల్స్ విరిగిపోవడం కారణంగా ఫ్యాన్స్ అంతా కింద పడిపోయారు. పెద్ద తొక్కిసలాట జరిగింది. 34 మంది ఇక్కడ చాలా కింద పడిపోయారు. ఒకవైపు నుంచి ఫ్యాన్స్, ఇంకోవైపు నుంచి బౌన్సర్స్ ఇద్దరు కూడా నెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ తొక్కిసలాట జరిగిందన్నట్టుగా చాలా క్లియర్ గా చెప్పారు. ఆ తర్వాత రేవంత్ మరణానికి సంబంధించి కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. అక్కడికి రేవతి తరఫున నేను పిటిషన్ వేస్తాను, రేవతి తరఫున నేను ఉన్నానంటూ మాట్లాడుతున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ఒకసారి అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ తనకు అనుమానాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఆయన ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. హైకోర్టు అడ్వకేట్ ని ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే అల్లు అర్జున్ వేశాడో అక్యూజ్ నెంబర్ 11 నా దగ్గర చాలా మెటీరియల్ ఉన్నది ఇతను అక్యూజ్డ్ గా ప్రూవ్ చేయడానికి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని. అది తప్పు చేశాడు. నేను ఇప్పుడు వచ్చి ఏమంటున్నాను, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను SHOకి ఫిర్యాదు చేయవలసింది ఏంది, కంప్లైంట్ చేయవలసింది ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్గా అతని బెయిల్ ఇంటరిమ్ బెయిల్ సస్పెన్షన్, ఎందుకంటే అతను బెయిల్ 21 జనవరి దానికి ఉన్నాడు. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ మోడ్లో వచ్చాను. ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి సీన్ ఆఫ్ అఫెన్స్ రీక్రియేషన్ చేసి అతని బెయిల్ క్యాన్సలేషన్ బికాజ్ హీ హాజ్ వయోలేటెడ్ బెయిల్ కండిషన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇమ్మీడియట్గా ఇవాళ చేసే మొత్తం కూడా హీ షుడ్ ప్రిపేర్ ఏ కేస్ డైరీ
to prove that violation of bail conditions. So that ప్రెస్ ను అడ్రస్ చేయటము, చెంచల్గూడ జైలు నుంచి రాగానే ప్రెస్ ని అడ్రస్ చేయటము, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి విట్నెస్ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయటము. నిన్న వాళ్ళ పిల్లనిచ్చిన మామ he has gone and met the AICC ఇన్ఛార్జ్. అంటే ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇక మనకు న్యాయం ఎక్కడి దొక్కుతుంది. కాబట్టి ఇతన్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి, 4 గోడల మధ్య ఉంచాలి. బికాస్ హీ హాజ్ వయలేటెడ్ గోల్డెన్ రూల్స్ అంటాము, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇదే చెప్పడానికి వచ్చాను. అతను ఇమ్మీడియట్ గా మీరు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసి అని న్యాయ పోరాటము 30వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. 31 నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఈ సత్య థియేటర్ సంఘటన జరిగినాక స్టాంపేడ్లో అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుంటే నేనే మళ్ళీ 5వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాను. మళ్ళీ 6వ తారీఖు 7వ తారీఖు అట్లా అరెస్ట్ అల్లు అర్జున్ అంటే అప్పటిదాకా సరే. ఇప్పుడు ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ప్రాబబ్లీ ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం తెప్పించుకున్నాక స్టేట్మెంట్ చేశారు. కానీ మొదటి నుంచి నా ప్రయత్నము ఆ ఫ్యామిలీకి, సరే నన్ను ఆ ఫ్యామిలీ తప్పర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే 25 లక్షలు ఇస్తా అన్నాడు, ఈవిడవడబ్బా మధ్యన వచ్చి మాకు వచ్చే పైసలు పోతున్నాయి కాదు, ప్రభుత్వంతో ఇప్పిస్తాము అని నేను అందరితో మాట్లాడాను. ఇటు పొలిటీషియన్స్ తోటి, రాజకీయవేత్తలతోటి, సామాజికవేత్తలతోటి, మహిళా సంఘాలతో అందరితో మాట్లాడితే ఫస్ట్ వారం 10 రోజులు తెలంగాణ మొత్తం సమాజం మౌనంగా ఉంది. నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాను ఆ మౌనాన్ని వీడటానికి. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మనకి వచ్చిన స్టేట్ ఫార్మేషన్ ప్రజా దినాలని, దాని తర్వాత అప్పుడు గవర్నమెంట్ మూవ్ చేసింది. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే he has violated bail conditions clearly, so he should be police has to move for cancellation of bail. మూవ్ చేసి అతన్ని మళ్ళీ కస్టడీ ఈ విధంగా పిలిచి సంబంధం కాదు, ఇక్కడ క్లియర్గా వినండి. అతన్ని మళ్ళీ బెయిల్ క్యాన్సలేషన్ చేసి దాంట్లోకి తీసుకొని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. నా డిమాండ్ ఈస్ టు డూ అల్లు అర్జున్ కస్టోడియల్ ఇంటరాగేషన్. అవునండి, బెయిల్ క్యాన్సలేషన్ మూవ్ చేయాలి. అల్టిమేట్ గా ఈ దేశంలో న్యాయం అనేది నిలబడాలి. సత్యమే జయతి. హైకోర్టు అడ్వకేట్ ని ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే అల్లు అర్జున్ వేశాడో అక్యూజ్ నెంబర్ 11, నా దగ్గర చాలా మెటీరియల్ ఉన్నది ఇతను అక్యూజ్డ్ గా ప్రూవ్ చేయడానికి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని, అది తప్పు చేశాడు. నేను ఇప్పుడు వచ్చి ఏమంటున్నాను, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను SHOకి ఫిర్యాదు చేయవలసింది ఏంది, కంప్లైంట్ చేయవలసింది ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్గా అతని బెయిల్ ఇంటరిమ్ బెయిల్ సస్పెన్షన్, ఎందుకంటే అతను బెయిల్ 21 జనవరి దానికి ఉన్నాడు. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ మోడ్లో వచ్చాను. ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి సీన్ ఆఫ్ అఫెన్స్ రీక్రియేషన్ చేసి అతని బెయిల్ క్యాన్సలేషన్ బికాజ్ హీ హాజ్ వయలేటెడ్ బెయిల్ కండిషన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇమ్మీడియట్గా ఇవాళ చేసే మొత్తం కూడా హీ షుడ్ ప్రిపేర్ ఏ కేస్ డైరీ to prove that violation of bail conditions. So that ప్రెస్ ను అడ్రస్ చేయటము, చెంచల్గూడ జైలు నుంచి రాగానే ప్రెస్ ని అడ్రస్ చేయటము, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి విట్నెస్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాల్సిందిగా నిన్న నోటీసులు పంపించడంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ ఆయన అడ్వకేట్ తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. చిక్కడపల్లిలో పోలీసులు అల్లు అర్జున్ని విచారిస్తున్నారు. 4వ తారీఖున సుమారు 8 గంటల సమయంలో 8 గంటల 40 నిమిషాలకు అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. మీరు మొదటి బాక్స్లో కూడా చూడొచ్చు, సమయం అక్కడ సీసీటీవీలో కనిపిస్తుంది 9 గంటల 16 నిమిషాలకు. అప్పటికే ఒక్కసారి చూడండి, మొదటి బాక్స్లో దృశ్యాలు చూడండి. రేవతి చనిపోవడంతో, రేవతి అపస్మారక స్థితిలో ఉండటంతో రేవతి కాళ్ళు చేతులు పట్టుకొని ఆమెను అక్కడి నుంచి తరలిస్తున్నారు. బహుశా ఆమె అప్పుడు కొన ఊపిరితో ఉందా, ప్రాణాలు కోల్పోయిందా ఆ సమయంలో తెలీదు. కానీ ఒక్కసారిగా మెట్లపై నుంచి అందరూ కూడా పైకి వెళ్ళిపోవడంతో వాళ్ళ పాదాల కింద పడి నలిగిపోయింది రేవతి. ఆ బిడ్డను రక్షించుకోవడానికి కూడా ఆ సమయంలో రేవతి చాలా ప్రయత్నాలు చేసింది. ఒక్కసారిగా ఆ జనం అందరూ వెళ్ళిపోయిన తర్వాత రేవతి తన బిడ్డను కూడా పట్టుకుని వదలలేదు తన బిడ్డని. ఇప్పుడు చూడండి, అచేతనంగా ఉన్న చేతులు కనిపిస్తున్నాయి. అచేతనంగా పడి ఉన్న రేవతిని అక్కడ ఉన్న వాళ్ళందరూ కాళ్ళు చేతులు పట్టుకుని అక్కడ నుంచి మెట్ల మీద తీసుకుని వస్తున్నారు. ఈ దృశ్యాలు చూడండి, తొక్కిసలాట జరుగుతున్న సమయంలో, అంటే రేవతి ప్రాణాలు కోల్పోవడానికి కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందో మీరు మొదటి బాక్స్లో చూస్తూ ఉన్నారు. ఈ తొక్కిసలాట్లోనే రేవతి ప్రాణాలు కోల్పోయింది. అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు అని తెలిసిన అభిమానులు అల్లు అర్జున్ని చూడటానికి
వాళ్ళందరూ కూడా బాల్కనీలోకి మెట్లపై నుంచి గ్రిల్ని విరగ్గొట్టుకొని మరి తోసుకొని వచ్చారు. ఇక్కడ కలెక్టివ్ నెగ్లిజెన్స్ కనిపిస్తోంది. అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళందరిది కూడా కలెక్టివ్ నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. థియేటర్ యాజమాన్యం కానీ అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కానీ చేతులు ఎత్తేశారు. బౌన్సర్ల చేతిలో కర్ర ఉంది. వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. అల్లు అర్జున్ చూడటానికి ముందు తోసుకుంటూ వచ్చారు. కానీ పాపం నిజంగా సినిమా చూడటానికి తన బిడ్డతో తన ఫ్యామిలీతో కలిసి ఆ థియేటర్కి వచ్చిన రేవతి మాత్రం వాళ్ళ పాదాల కింద పడి నలిగిపోయింది. పాదాల కింద పడి ఊపిరాడక ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. రెండో బాక్స్లో చూస్తున్నారా రేవతి ఇక్కడ చూడండి. మొదటి బాక్స్లో 8 గంటల 50 నిమిషాల సమయం కావస్తుంది. తొక్కిస్లాట ఆ సమయంలో ప్రారంభమవుతుంది. అల్లు అర్జున్ అప్పటికే అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నాడు అని అక్కడ చుట్టుపక్కల మిగిలిన థియేటర్లో సినిమాలు చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ థియేటర్ దగ్గరికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సరిగ్గా 9 గంటల 16 నిమిషాలకి రేవతి వాళ్ళ పాదాల కింద పడి నలిగిపోయింది. కనీసం ఒక మనిషిని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నామనే సోయి కూడా అక్కడ లేకుండా ఆ మనిషిని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఒక చిన్న పిల్లాడు, 9 సంవత్సరాల పిల్లాడు. ఆ 9 సంవత్సరాల పిల్లాడి తల్లి రేవతి వాళ్ళ పాదాల కింద పడి నలిగిపోయింది. రెండో బాక్స్లో చూడండి, ఆమె రేవతి ఆ రెడ్ కలర్లో సర్కిల్లో మనకి కనిపిస్తుంది. రేవతిని అచేతనంగా పడి ఉన్న రేవతిని అక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉన్నారు. పోలీసులు కూడా చాలాసేపు సిపిఆర్ చేశారు. ఆమెను బతికించడానికి చాలాసేపు ప్రయత్నం చేశారు. కానీ ఆమె స్పృహలోకి రావడంతో ఒకటవుట్న ఆమెను కిందకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. చూడండి, కాళ్ళు ఒకళ్ళు చేతులు ఒకళ్ళు పట్టుకుని రేవతిని చూసారా? ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. వాళ్ళ చేతుల్లో ఉన్నదే రేవతి, అచేతనంగా ఉన్న రేవతి. బహుశా కొన ఊపిరితో ఉంటే ఆ సమయంలో ఆమె అనుకుంటూ ఉండొచ్చు తన బిడ్డ ఎక్కడున్నాడో అని అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ప్రాణాలు పోతున్న ఆ సమయంలో కూడా ఆమెకు గుర్తొచ్చింది తన బిడ్డే. అందుకే ఒక దశలో అక్కడ ఫ్యాన్స్ అందరూ అక్కడికి చేరుకుంటూ ఉన్న దశలో ఆమె ముఖంలో గాబరా కనిపిస్తుంది. ఒక ఆందోళన మనకి కనిపిస్తోంది. తన బిడ్డ ఏమైపోతున్నాడో, అక్కడ ఏం జరిగిపోతుందోనే ఒక ఆందోళన మనకి ఒక దృశ్యంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక సునామీలాగా దూసుకుని రావడంతో వాళ్ళ పాదాల కింద పడి నలిగిపోయింది. ఆ క్షణంలో ఊహించగలరా? తల్లి వాళ్ళ పాదాల కింద పడి నలిగిపోతుంది. బహుశా ఆమె కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది తన బిడ్డ వాళ్ళ పాదాల కింద పడి నలిగిపోతున్నాడు. కానీ ఏమీ చేయలేదు. లెగటానికి ఆమె ఎంతో ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ ఒక్కసారిగా అలా లెగటానికి చేసిన ప్రయత్నంలో మరొక పాదం వచ్చి ఆమె మరొక కాళ్ళు వచ్చి ఆమెను కిందకు తొక్కేస్తూ ఉన్నాయి. ఆమెకు ఆ క్షణంలో బహుశా ఒక 5-6 నిమిషాల సమయంలో ఆమె ఎంత నరకాన్ని అనుభవించిందో ఊహించగలరా? ఆమె ఒకవైపు కింద పడిపోయింది. ఆమె కన్న బిడ్డ ఫ్యామిలీ అంటే ఆమెకు చాలా చాలా ఇష్టం. ఫ్యామిలీ అంటే ఆమెకు ప్రాణం. ఆ సమయంలో కూడా తన బిడ్డను రక్షించుకోవాలని ఆమె ప్రయత్నం చేసింది. ఒక్కసారి ఊహించగలరా ఆ దృశ్యాన్ని? ఆమె కింద పడిపోయింది. ఆమె లెగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరో పాదం, మరొక పాదం, మరో కాళ్ళు ఒకదాని తర్వాత మరొకటి, ఒకరి తర్వాత మరొకరు ఆమెను తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ క్షణంలో ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న ఆమె బిడ్డను బహుశా చూస్తూ ఉంటుంటాయి. ఎన్నో పాదాలు ఆమె బిడ్డను తొక్కేస్తూ ఉన్నాయి, ఆమెను తొక్కేస్తూ ఉన్నాయి. ఒకవైపు ఆమెను తొక్కేస్తూ ఉంటే భరించలేని బాధ, మరోవైపు ఆమె బిడ్డను ఎంతోమంది పాదాలు తొక్కేస్తూ ఉంటే ఏమైపోతుందనే గాబరా. ఆ క్షణంలో ఎవరైనా ఊహించగలరా తల్లి ఎంత నరకయాత్ర అనుభవించుంటుందో? ఒకవైపు తనని ఆ ఫ్యాన్స్ తొక్కేస్తూ ఉంటే భరించరాని నొప్పి, మరోవైపు తన కళ్ళ ముందే తన బిడ్డను తొక్కేస్తూ ఉంటే తన పేగు తెంచుకొచ్చిన పుట్టిన బిడ్డ ఏమైపోతున్నాడో అనే బాధ, తన ప్రాణం పోయినా బిడ్డను రక్షించుకోవాలి అనే తపన. ఆ క్షణంలో ఎన్ని ఆ తల్లి మదిలో మెదులుంటాయో ఒక్కసారి మీరు ఆలోచించగలరా? పాపం బహుశా 30 నిమిషాల పాటు ఆ తొక్కిసలాట చోటు చేసుకుంది. అందరూ కూడా ఆమె తొక్కిన, ఇప్పుడు మీరు బహుశా ఈ టీవీ చూస్తుంటే ఆ సమయంలో మీ పాదాల కింద నలిగిపోయిన ఘటన మీకు గుర్తొస్తూ ఖచ్చితంగా ఉంటుంది. బహుశా మీరు ఈ దృశ్యాలు చూస్తూ ఉంటే మీ పాదాల కింద ఒక మహిళ తొక్కుకుంటూ వెళ్ళిన ఘటనను బహుశా అందులో కొంతమంది గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు లేపటానికి కూడా ఎవరు కూడా ట్రై చేయలేదు. నేను మరొకసారి చెప్తున్నాను, బహుశా ఆ రోజు ఎవరైతే ఆ మెట్ల మించి వెళ్ళారో మీ కాళ్ళకు ఒక మహిళ తగిలి ఉండుండొచ్చు. ఆ మహిళ రేవతి.
ఎంతమంది పాదాల కింద పడి ఆ మహిళ నలిగిపోయిందో, ఎంతమంది పాదాల కింద పడి ఆ మహిళ బిడ్డ రేవతి బిడ్డ శ్రీతేజ్ నలిగిపోయాడు. ఇప్పుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ప్రాణాలతో ఉన్నాడు. ఆ దృశ్యాలు అవే. ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత ఆ మహిళను కిందకి తీసుకువెళ్తున్న దృశ్యాలు అవే. బహుశా ఇంకా కొంచెం ఊపిరి కనుక ఉండుంటే ఆ కొంచెం సమయంలో కూడా తన బిడ్డ ఎక్కడున్నాడు అని ఆ తల్లి అనుకుంటూ ఉంటుంది. ప్రాణాలు పోయే ఆ చివరి క్షణాల్లో కూడా తనను తొక్కి వెళ్ళిపోయిన బాధ కంటే తన బిడ్డ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడు అనే ఆ తల్లి